బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. 1952కు ముందు, జనరల్ ఎలక్షన్కి ముందు 1885లో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది. అది కూడా ఒక ఆంగ్లేయుడు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన వారు. అప్పటి నుండి వరుసగా క్విట్ ఇండియా మూమెంటు, భారతదేశం మీద బ్రిటిషర్ని పంపించాల, ఇండిపెండెన్స్ కోసం, స్వతంత్రం కోసం గాంధీ 1915లో గాంధీ చేరడం, అక్కడి నుండి గాంధీ ఊపు తీసుకొచ్చి కాంగ్రెస్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద పేర్లు మార్చి రకరకాలుగా. కాంగ్రెస్ అంటే అర్థం ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ కాంగ్రెస్. ఒక జనసమూహం, కొంతమంది జనసమూహాన్ని కలిపితే అదే కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే వేరే ఇదొక అర్థం కాని భాష కాదు. ఒక జనసమూహాన్ని కాంగ్రెస్ అంటారు. ఇది 1952లో, అఫ్కోర్స్ 1947లో మన స్వతంత్రం వచ్చినా 1952లో మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కాంగ్రెస్ దరిదాపుగా 400 సీట్లు కొట్టింది, లభించాయి. గవర్నమెంట్ ఫామ్ చేసింది. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూని ఎన్నుకున్నారు. ఇక్కడే అసలు ఇండియాకి ముప్పు మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ అనేక రకమైన మత విధ్వంసాలను అనగదొక్కుతున్నా అనుకుంటూ హిందుత్వాన్ని తొక్కేసి, ఆయన స్వతహాగా ముస్లిం కావడంతో పబ్లిక్ దృష్టిలో ఆయన హిందూలాగా, కాశ్మీరీ పండిట్ లాగా మారిపోవడం, అదే భారతదేశానికి నష్టం తీసుకొచ్చిందనటానికి మనం చెప్పొచ్చు. ఓకే, ఇదంతా పక్కన పెట్టేద్దాం. నెహ్రూ గారి మరణాంతరం ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చింది 1969లో. 69 నుండి కాంగ్రెస్ని నడుపుకొస్తుంది. కాంగ్రెస్లో పార్టీ ప్రెసిడెంట్గా జనరల్గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటారు. కానీ అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి అనుగుణంగా అప్పుడు కాంగ్రెస్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక విధానం, ఒక పద్ధతి, ఒక ఇదంతా ఉండేది. అప్పుడు ప్రతిపక్షం అంటే లేదు. వేరే చిన్న చిటుకు పార్టీలు ఏమన్నా ఉంటే అవి, కానీ ప్రతిపక్ష పార్టీ అంటూ ఏం లేదు ఆ రోజుల్లో. అయితే క్రమేణా ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వటం, అక్కడ ఆమె చేసిన కొన్ని తప్పులు, కాంగ్రెస్ని వ్యతిరేకించి ఆమె సొంత రూల్స్ తీసుకోవడం, ఇవన్నీ జరిగినాయి. 1977లో రాష్ట్రపతి పాలన రావడం, ఆమెను వ్యతిరేకించడం, ఇలాంటివి కొన్ని జరిగినాయి. 1979లో కాంగ్రెస్ పార్టీ 753 మెంబర్లు ఉంటే అవి 2గా చీలిపోయింది. ఇందిరాగాంధీకి 446 ఎంతో మంది ఇటు వచ్చేశారు. అక్కడ అటేపు తమిళనాడుకు చెందిన కామరాజ్ గారు మిగతా 350 మందిని తీసుకెళ్లారు. యాక్చువల్గా ఒరిజినల్ మెంబర్స్, ఒరిజినల్ కాంగ్రెస్ అని, ఇందిరా కాంగ్రెస్ అని 2 పేర్లతో వచ్చేసినాయి. అప్పట్లో ఆవు దూడ సింబల్ ఇచ్చారు కాంగ్రెస్కి, ఆవు దూడ సింబల్ ఇచ్చారు. ఒరిజినల్ కాంగ్రెస్కి ఏమో జోడెడ్లు ఇచ్చారు. ఇది కాలక్రమేణా ఇలాగా వాళ్ళకు ఇమ్మడక జనతా పార్టీ కింద మారిపోయింది. అదే నేడు బీజేపీ. ఆనాటి జనతా పార్టీయే నేడు బీజేపీ, భారతీయ జనతా పార్టీ. కాలక్రమేణా రూపులు మారుకుంటూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా
13 నుండి 11 రాష్ట్రాలు ప్రభుత్వాలు పాలించే పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్నాయి. నేడు 28 పార్టీలను కలుపుకుంటూ కాంగ్రెస్ ఇండియన్ పెట్టుకొని అది కాంగ్రెస్ పార్టీ 2024లో పోటీ చేయాలని చెప్పి చూస్తుంది. కాంగ్రెస్లో మేజర్ డిఫెక్ట్ ఎక్కడొచ్చిందంటే రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ వెళ్ళిపోయినాక, ఇందిరాగాంధీ వెళ్ళిపోయినాక రాజీవ్ గాంధీ వెళ్ళిపోయినాక సోనియా గాంధీనేమో ఒప్పుకోలేదు ఆమెను ప్రధానమంత్రి చేయడానికి. ఆమె ఇటాలియన్ పౌర హక్కు ఉంది, ఆవిడ ఇండియాలో ఎలా చేస్తుంది కాబట్టి ఇండియాలో ఆమె చేయడానికి వీలు లేదు అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారిని ఎక్కించారు ప్రధానమంత్రిగా. అప్పటికే రాజ్యాధికారం కానీ ఇవన్నీ కూడా అలవాట్లు ఉన్నాయి మన్మోహన్ సింగ్ గారు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు కాబట్టి ఆయనకి కొంత అనాలిసిస్ ఉంది కాబట్టి ఆయన్ని ప్రధానమంత్రిగా ఆ రోజుల్లో నిర్వహించారు. తర్వాత కాలంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిలబెట్టాలి అనుకున్నారు. కానీ ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టాలంటే ఒక అభ్యర్థికి కనీసం ఒక రాష్ట్రంలో సీఎం అన్నా చెయ్యాలి, లేదా కేంద్రంలో ఒక మినిస్టరీ అన్న డిపార్ట్మెంట్లో అన్నా చెయ్యాలి. కానీ ఈ రెండూ చేయలా. కనీసం 25 సంవత్సరాల వయసు అన్నా పూర్తి అవ్వాలి. 25 సంవత్సరాల వయసు అయితే పూర్తి అయింది, కానీ ఈయనకి రాజ్యాధికారం కానీ రాజ్యంలో ఎక్కడెక్కడ ఏం చేయాలి, కాన్స్టిట్యూషన్ గురించి కానీ XYZ ఏమి తెలియదు. అందుచేత నేను అప్పుడు ఆ మధ్యకాలంలో నేను కాంగ్రెస్కి నేను ప్రెసిడెంట్కి దూరం అనుకుంటూ ఉన్నాడు. అదే టైంలో ప్రియాంక గాంధీని ఎక్కించుంటే కొంతవరకు లాభసాటిగానే ఉండేది. కానీ ప్రియాంక గాంధీని ఎక్కియడానికి కొంతమంది శక్తులు ఒప్పుకోలే. ఈవేళ మోడీ 2024 ఫిబ్రవరి 5వ తారీఖున తన తుది ప్రసంగం చేశారు. తుది ప్రసంగంలో నాకు 400 సీట్లు వస్తాయి, 400 సీట్లు పైచిలికే కానీ లోపు రావు అని గర్వంగా అహంభావంతో చెప్తున్నారు మోడీ గారు. ఇది ఆంధ్రాకి 175 సీట్లు 175 వస్తాయని జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడో అంతే విధంగా మోడీ గారు చెప్తున్నారు. కానీ ఏంటంటే ఆంధ్రాకి సీఎంకి లేకపోతే కేంద్రం మోడీకి డిఫరెన్స్ ఏంటంటే మోడీ గారికి ఒక భగవద్గీత లాంటి ఒక గ్రంథాలు ఉన్నాయి కొన్ని. ఆ రోజుల్లో బీజేపీ నాయకులు చేసిన పద్ధతులు పంచవర్ష ప్రణాళికలు అవి అని చెప్పి ఇవన్నీ మోడీ గారు చేసే పథకాలని ఇప్పుడు కావు. గతంలో పెద్ద నాయకులు అనుభవజ్ఞులు వాళ్ళు చేసిన ప్లానింగ్ని ఇప్పుడు మోడీ గారు అమలు జరుపుతున్నారు. అంతేగాని మోడీ గారు సొంతంగా సులభంగా చేయట్లా. ఇవన్నీ కూడా పాతవి, వాటిల్ని దుమ్ము దులిపి వాటిని చదువుతున్నారు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏవో 2-3 చదివాము అని చెప్పి వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలు మాకు తెలుసు అంటూ చేశారు. కానీ వాస్తవానికి అసలు సిద్ధాంతాలు తెలుసుకోలేదు, ఎవరు కూడా తెలుసుకొని ప్రయత్నం చేయలా. విజయవాడలో జరిగిన మీటింగ్ కానీ, అక్కడ ఢిల్లీలో జరిగిన మీటింగ్ కానీ, హైదరాబాద్లో జరిగిన మీటింగుల్లో పంచవర్ష ప్రణాళికలు ఎలా ఉండాలి, అప్పుడు రూపకల్పనలు ఏంటి, అవేంటి ఇవేంటి అని మొత్తం ఆనాటి బీజేపీ జనతా పార్టీ నాయకులు రాసిన పుస్తకాలు కితాబులు. బీజేపీ అనుబంధ సంస్థలు దరిదాపుగా 20-30 సంఘాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? తెలుసా మీకు? ఏబీవీపీ విద్యార్థులు తిరుగుబాటు చేయాలంటే వాళ్ళది, ఇంకొకటి అలాగా సంఘని, చాలా ఒకటి కాదు, ఇలాంటివి అన్ని బీజేపీకి అనుగుణంగా నడిపిస్తున్నాయి. కానీ బీజేపీ పొంతంలో రావట్లా. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.
బీజేపీ ఏం చేయబోతుందో ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు వీడియో లెంతీ అయిపోయింది. నెక్స్ట్ వీడియో కూడా చూస్తే మీకు మొత్తం బీజేపీ ప్లాన్ ఏంటి, బీజేపీ వ్యవహారం ఏంటి, భారతదేశాన్ని ఎలా మళ్లించాలనుకుంటుంది మీకు ఇవన్నీ అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఒక్క లైకు, ఒక్క సబ్స్క్రైబు మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు మాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోవక్కర్లేదు. మా వీడియోలు మొత్తం మేము చేసిన వీడియోలన్నీ మీకు ఆన్లైన్లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.